स्माइल నమస్తే అండి. ప్రస్తుతం నేను పెదరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాను. ఇక్కడ స్వప్నిక రెహా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయటం జరిగింది. అంతేకాదు వాళ్ళకి క్యాన్సర్కి సంబంధించినటువంటి అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పెదరాంపూర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత గారు. వారితో మాట్లాడదాము. మేడం నమస్తే. మేడం, ఈరోజు మీ స్కూల్లో స్వప్నిక రెహా ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి రావటము, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది పిల్లలకి. వీటి గురించి మీ మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వప్నిక రెహా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా పాఠశాల అంటే మాది కామారెడ్డి జిల్లాలో పిట్లం మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దరాంపూర్. మా దగ్గర 63 మంది బాలికల విద్యను అభ్యసిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు బాలురు, కానీ వారి కోసం అని చెప్పి స్వప్నిక రెహా ఫౌండేషన్ వారు ఇక్కడ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు రావడం నిజంగా అభినందనీయం. మేమందరం మా పిల్లల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారు ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మెయిన్ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లము సర్వికల్ క్యాన్సర్ పిల్లల్లో మొదలవుతోంది. సో దాని గురించి ఎంతో చక్కటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వీరు. అలాగే చైల్డ్ అబ్యూస్ గురించి కూడా పిల్లలకి అవగాహన కలిగించారు. వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాల గురించి, అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ చెకప్ ద్వారా సెల్ఫ్ క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి విషయాలను ఎంతో చక్కగా మా పిల్లలకి వివరించినందుకు మేము మా పిల్లలందరి తరపున మా పాఠశాల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే స్వప్నిక రెహా ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మహాలక్ష్మి గారికి మరియు దేవి గారు, మణికంఠ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి సపోర్ట్ తోటి కళ్యాణి ఆల్రౌండర్ ఛానల్ వారు ఇక్కడ మా పిల్లలకి కొంత స్టేషనరీ ఇవ్వడము, కొన్ని బట్టలు ఇవ్వడము, అలాగే కొన్ని పిల్లలకు ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇలాగే కళ్యాణి ఆల్రౌండర్ ఛానల్ వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ తాను ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నటువంటి సంగీత గారికి, పుష్ప గారికి, అలాగే భవానీ గారికి, ఇంకా తనకి సపోర్ట్గా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీ సహాయ సహకారాలు మాకు ముందు ముందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సిఆర్పి గోపాల్ ఠాకూర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున స్వప్నిక రెహా ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని గురించి మీ మాటల్లో. ఓకే, ముందుగా స్వప్నిక రెహా ఫౌండేషన్ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. పిట్లం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దరాంపూర్కి విచ్చేసి
ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి విచ్చేసి మీ యొక్క చేస్తున్నటువంటి సేవలను మా పిల్లలకు అందించే విధంగా కృషి చేశారు. అందుకు మీకు మా పాఠశాల తరపున మా పిల్లల తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంస్థ వారు ముఖ్యంగా వివిధ రకాల క్యాన్సర్స్ ఎలా వస్తున్నాయి, పిల్లల్లో నైతిక భావాలు ఎలా వెలికితీయాలి, పిల్లల్లో మనోధైర్యం ఎలా వెలికితీయాలి, అదేవిధంగా పిల్లల్లో కరాటే ఓన్లీ అబ్బాయిలే కాకుండా పిల్లలు కూడా ధైర్యవంతులు ఉండడానికి కరాటే ఎలా నేర్చుకోవాలి అలాంటి వాటి గురించి మంచి వివరించారు. అదేవిధంగా అమ్మాయిలకు ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ మధ్యన చూస్తున్నటువంటి మనం అనేక చూస్తున్న సందర్భాల్లో అమ్మాయిలకు ఇంటి నుంచి బయలుదేరితే అటు పాఠశాలలో కానీ ఆఫీసులలో కానీ కార్యాలయాల్లో కానీ ప్రయాణాల్లో కానీ చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి గురించి పిల్లలకు మంచి అవగాహన ఇచ్చారు. అందుకు ఈ సంస్థ వారికి చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా మా పిల్లల కోసము అక్కడి నుండి ఎన్నో రకాల స్టేషనరీ, తర్వాత వివిధ రకాల కిట్లు, ముఖ్యంగా అమ్మాయిలకు చాలా యూజ్ అయ్యే కిట్లు ఇచ్చారు. అందుకు ఆ సంస్థ వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe Kalyani All Rounder YouTube channel. ఏమేం చేశారు ప్రోగ్రామ్స్? గేమ్స్ ఆడాము, డాన్స్ చేసాము, సాంగ్స్ పాడాము, గిఫ్ట్స్ ఇచ్చారు, స్పీచ్లు. స్పీచ్ ఇచ్చారా? నచ్చాయా స్పీచెస్ మీకు? మంచి ఏమేమి ఆడారు? గేమ్స్ ఏమేమి ఆడారు? కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్. ఇష్టమా మీ అందరికీ గేమ్స్ అంటే? ఇష్టమేనా? ఏమేం గేమ్స్లో ఉన్నారు ఇంకా ఇవి కాక? క్రికెట్ వచ్చా? రాదు. నేర్చుకుంటారా మరి? కరాటే నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాం.
ఇష్టమేనా కరాటే అంటే అందరికీ ఇక్కడ? వాళ్ళు మీరు అన్ని గేమ్స్ ఆడుతున్నారా? ఆడుతున్నాం. ఏం పేరు నీ పేరు? పల్లవి. పల్లవి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్ ఇక్కడ? మంచిగా చెప్తున్నారా? మొత్తం సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? మీ ప్రిన్సిపల్ మేడం ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? చాలా బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారా? ఒక తల్లిలా చూసుకుంటుంది మమ్మల్ని. ఇది సూపర్ ఆన్సర్. మరి బాగా ఇష్టమా నీకు అయితే మేడం అంటే? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే, బాగా చదువుకుంటున్నావా మరి? చదువుకుంటున్నా. నువ్వు ఏ క్లాస్? 10th. నువ్వు 10th. ఓకే, 10th ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి కదా, ప్రిపరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ మా మేడలు బాగా చెప్తారు మాకు. ZPHS ఉన్నంత పాఠశాల. ఇక్కడ మాకు సార్లు మేడలు చాలా బాగా క్లాసెస్ చెప్తున్నారు. అందుకు థ్యాంక్ యూ. నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఇటు చూడు, ఇటు చూడు. కరాటే నేర్చుకుంటున్నావా లేదా? మేడం నేర్చుకున్నావా ఆల్రెడీ? ఏమేమి నేర్చుకున్నావు కరాటేలో? ఏ క్లాస్? 10th క్లాస్. ఓకే, ఎట్లా ఉంది ఈ స్కూల్లో? బాగా అన్నీ నేర్పిస్తున్నారా? అంత బాగుందా? నేర్పిస్తున్నా. ఎలా ఉంది? మీ ప్రిన్సిపల్ మేడం ఎలా చూస్తారు మిమ్మల్ని? చాలా బాగా చూస్తారు. ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతాయి? సంగీతం క్లాసెస్, కరాటే, గేమ్స్, సబ్జెక్ట్ డేస్. మేము చాలా బాగా చదువుతాం. మేడం మాకు దొరకడం మా అదృష్టం. అందరు సార్లు వాళ్ళు చాలా బాగా చెప్తారు మాకు. నమస్తే సార్. నమస్కారం మేడం. ఏంటి సార్, ఏ సబ్జెక్ట్ చెప్తారు ఇక్కడ మీరు? ఫిజికల్. అది సంగతి. అందుకే నా పిల్లలు ఇంత యాక్టివ్గా ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎలా చేస్తారు? అన్ని గేమ్స్లో ఉన్నారు కదా, ఈ రోజు మొత్తం అయితే పార్టిసిపేట్ చేశారు. కబడ్డీ, ఖో, ఇంకా చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు మేడం. మా పిల్లలు అంతా హుషారు ఉన్నారు. హుషారు చేస్తున్నారు మిమ్మల్ని? హుషారు చేస్తున్నా మేడం, మా హెచ్ఎం గారి దయతోని. ఏంటి అంటే వీళ్ళు కబడ్డీ, ఖో ఇవన్నీ ఆడుతున్నారు కదా, గేమ్స్కి అంటే కాంపిటీషన్స్కి అట్లా బయటికి వెళ్ళారా? ఇక్కడ కాకుండా తీసుకెళ్తాం మేడం. స్టేట్, డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు తీసుకెళ్తాం మేడం. మండల్ గేమ్స్ ఉన్నప్పుడు. అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, ఇంకా ఈ ఇయర్లో కావచ్చు, ఎవరైనా విన్ అయిన వాళ్ళు ఉన్నారా? అలా ఉన్నారు మేడం, తీసుకెళ్ళాం పోయినా సార్ జోనల్ గేమ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.